హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ హృదయ స్పందన 9వ భాగాన్ని వినేద్దాం. సిగ్నల్స్ సరిగా లేవని మేడ మీదకి వెళ్ళిన తార అక్కడ ఉన్న వాళ్ళని చూసి షాక్ అయింది. అక్కడ శ్రీ ప్రియా ఉన్నారు. ఇద్దరు చాలా క్లోజ్గా ఉన్నారు. ఒకరిని ఒకరు అల్లుకుపోయి గాఢ అదర చుమ్మనంలో ఉన్నారు. కొంతసేపటికి శ్రీ ప్రియని వదిలాడు. లవ్ యూ ప్రియా అన్నాడు శ్రీ. లవ్ యూ సో మచ్ డార్లింగ్ అని మళ్ళీ తన పెదవుల్ని అందించింది శ్రీకి. కాసేపటికి ఊపిరి తీసుకోవడం కష్టమై శ్రీని వదిలింది ప్రియా. శ్రీ తారని ఎందుకు పెళ్లి చేసుకున్నావు అని అడిగింది ప్రియ. కొన్ని కారణాల వల్ల చేసుకున్నాను అన్నాడు శ్రీ. మరి అంత సీక్రెట్గా ఎందుకు చేసుకున్నావు? గ్రాండ్గా చేసుకోవచ్చుగా అన్నది ప్రియ. అలాంటి బోరింగ్ క్యాండిడేట్ని ఎవరు చేసుకుంటారు? మా డాడీ బలవంతం మీద చేసుకున్నాను. ఎలా అయినా తను ఇప్పుడు నీ వైఫ్ కదా అంటుంది ప్రియ. ఎవరు చెప్పారు నీకు తను నా వైఫ్ అని? ఇష్టం లేకుండా తాళి కట్టించుకుంటే వైఫ్ అయిపోతుందా? ఇష్టం ఉన్నా లేకపోయినా తాళి కట్టిన తర్వాత వైఫ్ అనే కదా అంటారు. శ్రీ మౌనంగా ఉన్నాడు. మరి ఇప్పుడు ఏం చేస్తావు? అయినా డ్రామాలాడి నన్ను పెళ్లి చేసుకుంది. అలాంటి చీప్ క్యారెక్టర్ ఉన్నదాన్ని నా వైఫ్ అని చెప్పుకోవాలంటేనే సిగ్గుగా ఉంది. అందుకే డివోర్స్ ఇవ్వాలని అనుకుంటున్నాను అన్నాడు శ్రీ. డోంట్ వరీ, ఎవ్రీథింగ్ విల్ బీ ఫైన్ అన్నది ప్రియ. ఇంత రొమాంటిక్ టైంలో ఇలాంటి మాటలు అవసరమా అన్నాడు శ్రీ. ఇంకేమీ అవసరం మరి ఇది అని లిప్ లాక్ చేశాడు. కాసేపటికి వదిలి ఏ ప్రియా అన్నాడు శ్రీ. మత్తుగా పలికింది ప్రియా. ఐ కాంట్ కంట్రోల్ మై సెల్ఫ్ బేబీ, ప్లీజ్ రా, ఐ వాంట్ అన్నాడు శ్రీ. అని ఓకే ఓకే అని సిగ్నల్ ఇచ్చింది ప్రియా. అంతే. శ్రీ ప్రియని 2 చేతులతో ఎత్తుకొని టెర్రస్ మీద ఉన్న రూమ్లోకి తీసుకెళ్ళి డోర్ వేశాడు. ఇక్కడ ఈ రూమ్ ఉందని నీకు ముందే తెలుసా అని అడిగింది ప్రియా. వచ్చిన రోజే చూసా. ప్రెసిడెంట్ గారిని అడిగి కీస్ తీసుకున్నా. ఎప్పుడైనా అవసరం అవుతుందని. ఇప్పుడు మనకు ఇలా ఉపయోగపడుతుంది అన్నాడు శ్రీ. ఇదంతా చూసిన తార కంట్రోల్ చేసుకోలేక ఏడుస్తూ కిందికి వచ్చింది. నేరుగా తన రూమ్లోకి వెళ్ళి ఏడుస్తూనే ఉంది. తార ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు అని గీత అడిగింది. తార సైలెంట్గా ఉంది. ఇంట్లో వాళ్ళకి ఏమైనా అయ్యిందా అని గీత అడిగింది. తార ఏమీ కాలేదని తల ఊపింది. నిద్రపోతున్న అనన్య కూడా లేచి ఏమైంది అని గీత అడిగింది. సిగ్నల్స్ సరిగా లేవు. టెర్రస్ మీదకి వెళ్ళి ఆంటీ వాళ్ళకి ఫోన్ చేస్తానని వెళ్ళింది. మరి ఏమైందో తెలీదు. ఇప్పుడు ఇలా ఏడుస్తుంది. తారని దగ్గరగా పొదివి పట్టుకుని ఏమైందిరా బంగారం, ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగింది అనన్య. అది పైన అని చెప్పలేక ఏడుస్తుంది తార. తార మా బంగారం కదూ, మా బుజ్జి కదూ, ఏమైందో చెప్పరా, ఇలా ఏడిస్తే ఎలా తెలుస్తుంది? పైన ఎవరైనా ఉన్నారా, నిన్నేమైనా అన్నారా? ఏడుపు కంట్రోల్ చేసుకుని పైన శ్రీ ప్రియ ఉన్నారు అని జరిగిందంతా చెప్పింది తార. ఏంటి, శ్రీ ఇలా ఎలా బిహేవ్ చేస్తాడు? గీత ఏమీ మాట్లాడకుండా కాసేపు సైలెంట్గా ఉంది. గీత ఏంటే నువ్వేమీ మాట్లాడకుండా అలా సైలెంట్గా ఉన్నావు అని అనన్య అడిగింది. ఏం చేద్దాం చెప్పు, గొడవ పడదామా అని గీత అంటే. అలా కాదు గీత, ఆ రోజు అలా జరగకుండా ఉంటే తార ఇలా బాధపడే రోజు వచ్చేదే కాదు. శ్రీని అడిగినా నా ఇష్టం అంటాడు. అసలు మీరు ఎవరు నన్ను అడగడానికి అని అంటాడు. ఇంకా సైలెంట్గా కాకుండా ఎలా ఉండమంటావు చెప్పు? అయినా శ్రీకి బుద్ధి లేదు అనుకుంటే ఈ ప్రియ బుద్ధి ఏమైంది? పెళ్ళైన వాడితో ఇలా ఎలా చేస్తుంది అని అంటుంది అనన్య. మన తారది కాదే చీప్ క్యారెక్టర్, ఆ ప్రియది. దానిని వెళ్ళేలోపు ఏదో ఒకటి చేయాలి. మన బంగారం మంచిదైతే ఊళ్ళో వాళ్ళని అనుకోవడం దేనికి? ఎలా జరగాలని ఉంటే అలా జరుగుతుంది. ఏదో నా పిచ్చి, కానీ తన మనసులో నేను లేనప్పుడు నా మీద ప్రేమ ఎలా వస్తుంది అన్నది తార బాధగా. కానీ నువ్వు తనను ప్రేమిస్తున్నావు కదా తారా. నేను తనను ప్రేమిస్తే సరిపోతుందా? తనకి కూడా ఉండాలిగా. తను ఎన్ని చేసినా భరించాను, ఇక నా వల్ల కాదు అంటుంది తార. అది కాదు తార, ఇంట్లో వాళ్ళకి చెబితే వాళ్ళు చూసుకుంటారుగా అన్నది అనన్య. ఎందుకు? వాళ్ళని బాధ పెట్టడానికా? నేను పడే బాధ చాలదా? ఈ లోకంలో ఇలా ఒంటరిగా ఉండడం కష్టం తార. అనన్య చెప్పినట్లు ఇంట్లో వాళ్ళకి చెబితే ఏదైనా సర్దుబాటు చేస్తారుగా అన్నది గీత. ఇదేమైనా వస్తువా సర్దుబాటు చేయడానికి? ఇది ఒక బంధం. ఆ బంధం బలపడాలంటే అడిగే అవకాశం, చెప్పే చనువు 2 ఉండాలి. అలా లేనప్పుడు ఆ బంధం ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే అన్నది తార. బంధాన్ని అంత ఈజీగా వదిలేయలేముగా. ఎలా ఉన్నా దాన్ని నిలబెట్టుకోవాలని అనుకుంటాం. ఒకసారి తెగితే అది అతుకులాగానే ఉంటుంది, ఆలోచించుకో అన్నది గీత. బంధం అనేది ఇద్దరు కలిసి అడిగేస్తేనే నిలుస్తుంది. నేను ఎన్ని అడుగులు వేసినా అది నిలవదు. అవతలి వారి అడుగు తడబడినప్పుడు ఆ బంధం అక్కడే ఆగిపోతుంది అన్నది తార. నిజమే తార, కానీ ఒక్కసారి తెగిపోయిన దారానికి ఎన్ని ముడులు వేసినా అది ముడిలాగే ఉంటుంది, మునిపటిలాగా అనిపించదు అన్నది అనన్య. సర్లేవే, నాకు నిద్ర వస్తుంది, పడుకోండి. చాలా టైం అయింది, ఉదయాన్నే లేవాలిగా. పడుకో అనన్య. ఏంటి అలా కూర్చొని ఆలోచిస్తున్నావు? పడుకో అన్నది గీత. ఏంటో ఈ ఆడపిల్లల జీవితం,
కోరుకున్నది రాదు, అనుకున్నది జరగదు, నచ్చింది ఉండదు, ఉన్నది నచ్చదు. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ సృష్టిలో ఏ మనిషికి అర్థం కాని జీవితమే ఒక ఆడపిల్ల జీవితం అన్నది అనన్య. ఇది మన జీవితం, మనమే తీర్చిదిద్దుకోవాలి. సరే ఇంక పడుకో అన్నది తార. తార ఉదయం 5 గంటలకే లేచింది. ఫ్రెష్ అయ్యి వచ్చి రత్తాల కోసం చూసింది. రత్తాలు అప్పుడే వస్తుంది ఇంట్లోకి. ఏంటి డాక్టర్ అమ్మ, ఎంత పొద్దున్నే లేచారు, ఏంటి నిద్ర పట్టలేదా అన్నది. రత్తాలు, అదేం లేదు రత్తాలు, నేను రోజు 5 గంటలకల్లా లేస్తాను, ఇంటి దగ్గర ఉన్న ఇదే అలవాటు. అవునా అమ్మ, కాఫీ ఇమ్మంటారా? పూజ చేసి వచ్చి తాగుతాను అన్నది తార. రత్తాలు, అయితే ఉండండమ్మా, గది శుభ్రం చేసి వస్తాను, అప్పుడు చేసుకుందరు. సరే, ఇవాళ నుండి నేను వెళ్ళేంత వరకు పూజ నేనే చేస్తాను అన్నది తార. 2 నిమిషాలు అట్ట కూర్చోండమ్మా, గది శుభ్రం చేసి వచ్చింది. అయిపోయిందమ్మా, వెళ్ళి చేసుకోండి అన్నది రత్తాలు. అని పూజ గదిలోకి వెళ్ళి పూజ మొదలుపెట్టింది. పూజ అయిన తర్వాత కాసేపు అలానే అక్కడే కూర్చొని మెడిటేషన్ చేసింది. 1 గంట తర్వాత కళ్ళు తెరిచింది. తన మనస్సు ఇప్పుడు ప్రశాంతంగా ఉంది. గది నుండి బయటికి వచ్చింది తార. రత్తాలు కాఫీ తెచ్చిస్తే తాగి తనతో పాటు కిచెన్లోకి వెళ్ళింది. ఏమైనా కావాలా అమ్మా అని అడిగింది రత్తాలు. ఏమీ వద్దు, కానీ టిఫిన్ ఏం చేస్తున్నావు అని అడిగింది తార. ఒకరేమో దోశ అన్నారమ్మా, ఇంకొక బాబు చపాతీ అన్నారు, ఒక డాక్టర్ అమ్మ పూరీ కావాలి అన్నారమ్మా అన్నది రత్తాలు. ఇన్ని రకాల అయినట్టే, ఇదేమైనా హోటలా, కావలసినవన్నీ ఆర్డర్ ఇవ్వడానికి? సర్లే, నేను నీకు హెల్ప్ చేస్తాను అన్నది తార. వద్దమ్మా, మీరు అట్టా కూర్చోండి, నేను చేస్తాను అన్నది రత్తాలు. ఏం పర్లేదు, మా ఇంట్లో అయితే మేము చేసుకోమా? అయినా మేము ఇంతమంది ఉన్నాం, మా అందరికీ నువ్వు ఒక్కదానివే చేస్తుంటే నేను ఎలా చూస్తూ ఉంటాను చెప్పు. పద, ఇంకేం మాట్లాడకుండా మధ్యాహ్నం ఎలాగో నువ్వే చేస్తావు, ఇప్పుడైనా నన్ను చేయని. అట్టాగేనమ్మా, పదండి అని ఇద్దరూ చేస్తుంటే గీత, అనన్య వచ్చారు. మేము కూడా హెల్ప్ చేస్తాం అని వాళ్ళిద్దరూ కూడా చేయడం మొదలుపెట్టారు. త్వరగా అన్నీ ఫినిష్ చేసి టేబుల్ మీద సర్దారు. మేము వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తాం, ఈలోపు ఎవరైనా వస్తే టిఫిన్ పెట్టే అన్నది తార. కాసేపటికి ముగ్గురు ఫ్రెష్ అయ్యి వచ్చారు. ఏంటి ఇప్పుడు వస్తున్నారు స్టైల్గా, ఒకరికి చెప్పే ముందు మనం లేవాలి త్వరగా అన్నది ప్రియ. వాళ్ళు ఇప్పుడు లేవడం ఏంటమ్మా, వాళ్ళు పొద్దున్నే లేచి టిఫిన్లన్నీ చేశారు అన్నది రత్తాలు. వంట పనికి మాత్రం బాగా పనికొస్తారు అని చిన్నగా లావణ్యతో అంది ప్రియ. విన్నారంటే మనం అయిపోతాం, ఊరుకో అన్నది లావణ్య. కొంతమంది రాత్రంతా పనిచేసి అలసిపోయి లేటుగా లేస్తారు, మేమంటే ఏం పని లేక నిద్రపోతాం, అందరూ మాలాగుంటారా ఏంటి రత్తాలు అని ప్రియని చూస్తూ అన్నది గీత. ప్రియకి పొరపోయింది. వెంటనే శ్రీ వాటర్ తాగించాడు. శ్రీని చూసి, ఏంటి మనల్ని ఏమైనా చూసారా అని కళ్ళతో అడిగింది. అంత లేదులే, అంతా పడుకున్నాక కదా మనం వెళ్ళింది అని కళ్ళతోనే చెప్పాడు శ్రీ. అదేంటమ్మా, మీకు రాత్రులు ఏం పని ఉంటుంది, పగలంతా పని చేస్తుంది, రాత్రి తిన్నాక పడుకుంటారు, ఇంకేమున్నది అంటుంది రత్తాలు. నువ్వు ఊరుకో రత్తాలు, నీకేం తెలుసు, కొంతమందికి రాత్రులు చాలా పని ఉంటుంది, నువ్వు ఒక పిచ్చి మౌలా కనివి అంటుంది అనన్య. ఏంటోనమ్మా, నాకేం అర్థం కాలేదు. నీకు అర్థమేమీ కాదు, కానీ ముందు టిఫిన్ పెట్టు, నాకు బాగా ఆకలి అవుతుంది. ఏంటి ప్రియ, నీ కళ్ళు అంత ఎర్రగా ఉన్నాయి, రాత్రంతా నిద్రపోలేదా అని అడిగింది గీత. ఎందుకు నిద్రపోలేదు, బాగానే నిద్రపోయాని, స్నానం చేస్తుంటే కంట్లో షాంపు పడింది అన్నది ప్రియ. శ్రీని కళ్ళు కూడా ఎర్రగా ఉన్నాయే, నీకు కూడా షాంపు పడిందా కంట్లో అన్నాడు గౌతమ్. కాదురా, ఫేస్ వాష్ చేసుకుంటుంటే సోప్ కంట్లోకి పోయిందిరా అన్నాడు శ్రీ. అందరూ వీళ్ళిద్దరిని మార్చి మార్చి చూశారు. ఇంకా అక్కడ ఉంటే ఇంకేం అడుగుతారో అని ఇద్దరు ఫాస్ట్గా తినేసి బయటకు వెళ్ళారు. అందరూ టిఫిన్స్ తినేసి క్యాంప్ దగ్గరికి వెళ్ళారు. అప్పటికే ఊరి వాళ్ళు కొంతమంది వచ్చున్నారు. వీళ్ళు వెళ్ళి ఎవరి టేబుల్స్ దగ్గర వాళ్ళు కూర్చొని అందరినీ చెక్ చేయడం మొదలుపెట్టారు. బిజీ అయిపోయారు. మధ్య మధ్యలో సీత వీళ్ళకి కాఫీలు మజ్జిగ పంపిస్తుంది. మధ్యాహ్నం 12 వరకు ఫుల్ రష్గా ఉన్నది. ఇప్పుడు కొంచెం పలచబడ్డారు. 1 గంట వరకు అందరినీ చూసి ఇంకా కొంతమంది ఉంటే సాయంత్రం చూస్తామని చెప్పారు. ఇంటికి వచ్చి అందరూ భోంచేసి కాసేపు రెస్ట్ తీసుకున్నారు. సాయంత్రం టీ తాగేసి క్యాంపుకి వెళ్ళారు. 8 గంటల వరకు చూసి ఇంటికి వచ్చి ఫ్రెష్ అయ్యి భోంచేసి ఎక్కడి వాళ్ళు అక్కడ అలసిపోయి పడుకున్నారు. అలా 3 డేస్ బిజీగా గడిచాయి. 4వ రోజు సాయంత్రం పెద్ద రష్ ఏమీ లేదు. 3 or 4 మెంబర్స్ దగ్గర పేషెంట్స్ ఉన్నారు. మిగిలిన వాళ్ళలో కొంతమంది వాళ్ళకి హెల్ప్ చేస్తున్నారు. మిగతా వాళ్ళు ఏదో మాట్లాడుకుంటున్నారు. తారా, గీత, వంశీ కూర్చుని మాట్లాడుకుంటున్నారు. వాళ్ళ దగ్గరికి వచ్చి అనన్య, నేను ఇప్పుడే వస్తాను, కాస్త చిన్న పని ఉంది అని అంటుంది. ఎక్కడికి, ఏం పని ఉంది అని అడుగుతుంది గీత. ఒక పేషెంట్ని చూడాలి, ఆ వ్యక్తి ఇక్కడికి రాలేదంట, సో నేను వెళ్ళి చూసి వస్తాను అన్నది అనన్య. మాకు తెలియని ఆ కొత్త పేషెంట్ ఎవరు, అయినా ఇక్కడికి రమ్మనకుండా ఇంటికి వెళ్ళడం ఏంటి అన్నది గీత. ఆ పేషెంట్ ఇక్కడికి రాలేదు అన్నది అనన్య. వెళ్ళని గీత, ఒక్కోసారి అంతేలే, పేషెంట్ రాలేని పరిస్థితిలో మనం వెళ్ళవచ్చు, నేను వంశీ వచ్చేమా, నీకు హెల్ప్గా ఉంటాం అన్నది తార.
అనన్య కంగారుగా వద్దు వద్దు నేనే వెళ్ళి వస్తాను అంటుంది. గీత ఒక్కదానివే ఎలా వెళ్తావే? పెద్ద దూరం ఏమీ లేదే, ఇక్కడికి దగ్గరే, ఇంతకు ముందు కూడా వెళ్ళాను, సో నో ప్రాబ్లం అంటుంది అనన్య. తానేమీ చిన్నపిల్ల కాదు కదా, అందులోనూ ఈ ఊరిలో భయం ఏంటి మనకు, సర్లే వెళ్ళు, జాగ్రత్త అనన్య, అవసరమైతే ఫోన్ చేయి అంటాడు వంశీ. హా సరే అని అనన్య. పేషెంట్స్ వచ్చేటప్పటికి వీళ్ళు బిజీ అయిపోతారు. అనన్య అక్కడి నుంచి వెళ్తుంది. గీత అనన్య వచ్చినట్టే లేదే అంటుంది తార. వచ్చి ఉంటుందిలే, ఇక్కడే ఎక్కడో ఉండి ఉంటుంది, కానీ త్వరగా ఫినిష్ అయితే వెళ్దాం, బాగా టైర్డ్ అయ్యాను, హాట్ వాటర్తో బాత్ చేస్తే కానీ సెట్ అవ్వను అంటుంది గీత. అందరూ అయిపోయారు, ఇంకెవరూ లేరు అంటుంది తార. నాది కూడా అయిపోయింది, ఇక వెళ్దామా? ఈ వంశీ అనన్య ఎక్కడున్నారో. కిరణ్ కిరణ్. హా తార ఏంటి పిలిచావు అన్నాడు కిరణ్. వంశీ అనన్య ఎక్కడా? అటువైపు ఉన్నట్టున్నారు, నేను వెళ్ళి చూసొస్తాను. త్వరగా రమ్మని చెప్పు వాళ్ళని. వంశీ, రే వంశీ అంటూ కిరణ్ అక్కడి నుంచి వెళ్తాడు. ఎందుకురా అలా అరుస్తున్నావు? నీది అనన్యది అయితే వెళ్దాం రా, తార వాళ్ళు వెయిటింగ్ అన్నాడు కిరణ్. నాదే అయిందిరా, కానీ అనన్య ఇక్కడ లేదురా. అక్కడే ఉందేమో చూడు అన్నాడు వంశీ. అనన్య అక్కడ లేదురా, నీ దగ్గర ఉందేమో అనుకున్నాం, నేను ఇప్పుడే అక్కడి నుండి వస్తున్నాను రా అన్నాడు కిరణ్. అవునా, మరి ఇక్కడ అక్కడ లేక ఎక్కడికి వెళ్ళింది? సరే చూద్దాం పదా అని మొత్తం చూసి వచ్చారు, కానీ ఎక్కడికి వెళ్ళింది అనుకుంటూ, రే కిరణ్, అనన్య అరగంట ముందు ఎవరో పేషెంట్ని చూడ్డానికి ఊర్లోకి వెళ్ళిందిరా, ఇంకా రాలేదేమో అన్నాడు వంశీ. అవునా, సరే పద తార దగ్గరికి వెళ్దాం. రే అనన్య ఏదిరా, మీరిద్దరూ ఊపుకుంటూ వస్తున్నారు అని గీత అడుగుతుంది. అనన్య లేదు అక్కడ. ఇందాక ఊర్లోకి వెళ్ళిందిగా తారా, అప్పటి నుండి రాలేదా అన్నాడు వంశీ. లేదు వంశీ, నేను ఇంకా నీ దగ్గర ఉంది అనుకున్నాం, బాగా లేట్ అయినట్టుంది, ఇంతవరకు రాకుండా ఏం చేస్తుంది? సరే పద ఊర్లోకి వెళ్ళి చూద్దాం అని వంశీ అన్నాడు. తారా వస్తున్నారా అని శృతి పిలవగానే, శృతి నువ్వు దివ్య మేడంతో వెళ్ళు, మాకు కొంచెం వర్క్ ఉంది అంటుంది తార. నేను ఉండనా, ఏదైనా హెల్ప్ కావాలంటే చేస్తాను అన్నది శృతి. వద్దులే శృతి, మేము చూసుకొని వస్తాంలే అంటారు తార. సరే త్వరగా వచ్చేయండి. వంశీ, నేను గీత ఒకవైపు వెళ్తాం, నువ్వు కిరణ్ అటు వెళ్ళండి అంటుంది తార. జాగ్రత్త తార, ఏదైనా ప్రాబ్లం అయితే వెంటనే ఫోన్ చేయి అంటాడు వంశీ. మా జోలికి ఎవరైనా వస్తే వాడు ఫినిష్, కరాటీలో బ్లాక్ బెల్ట్ ఇక్కడ, గీత జోలికి రావాలంటే వాడిలో గుండె బలం కాదు కండ బలం ఉండాలి అంటుంది. చాలా ఉంది మేడం గారికి, చూపించమంటావా నా కండల బలం ఏంటో అని గీతని చూసి కన్ను కొట్టాడు వంశీ. రేయ్ పోరా, పోయి చెప్పిన పని చూడు అనింది గీత. అబ్బబ్బా, మీ గొడవ ఆపుతారా, ఒక్క నిమిషం కూడా కుదురుగా ఉండరా మీరు? మనం వచ్చిన పని ఏంటి, మీరు చేస్తుంది ఏంటి? వంశీ మీరు వెళ్ళండి అని తార అనడంతో వంశీ కిరణ్ ఒకవైపు వెళ్తే తారా గీత ఇంకొక వైపు వెళ్ళారు. ఊర్లో ఒకరిద్దరు ఏంటి డాక్టరమ్మ ఇలా వచ్చారు అని అడిగారు. ఏం లేదు, ఊరికే అలా ఊరు చూద్దామని వచ్చాం అని చెప్పారు. ఎక్కడ అనన్య కనిపించలేదు, ఎక్కడికి పోయిందో అని టెన్షన్ పడుతున్నారు. ఇంతలో వంశీ ఫోన్ చేసి కనిపించిందా అని అడిగాడు. తారా లేదు, మీకు కనిపించిందా అని అడిగింది. నీకేమైనా పిచ్చా, కనిపిస్తే కనిపించిందని చెబుతాను కానీ కనిపించిందా అని అడుగుతానా? టెన్షన్లో ఏం మాట్లాడుతున్నానో అర్థం కావడం లేదు, వెతకండి చుట్టుపక్కల, మేము కూడా చూస్తున్నాం అని వెతకడం మొదలుపెట్టారు. కాస్త దూరం వెళ్ళాక అక్కడ ఎవరో గుడి పక్కన ఉన్న మెట్ల మీద కూర్చుని ఉన్నారు. ఎవరా అని చిన్నగా శబ్దం చేయకుండా వెళ్ళారు. ఎవరో ఉన్నారే అక్కడ అని గీత అంటుంది. మాట్లాడొద్దు అని సైగ చేసి దగ్గరికి వెళ్ళింది తార. వాళ్ళిద్దరూ ఒకరి చేతులు ఒకరు పట్టుకొని అమ్మాయి అతని భుజం మీద తలవాలిస్తే అతను ఆ అమ్మాయి తల మీద తల పెట్టుకుని ఉన్నాడు. ఇద్దరు ఈ లోకం మర్చిపోయి ప్రేమలోకంలో విహరిస్తున్నారు. తార సైలెంట్గా వెళ్ళి వాళ్ళ ముందు నిల్చింది, కానీ వాళ్ళు ఎవరిని గమనించే పరిస్థితిలో లేరు. ఇక లాభం లేదని తార అని దగ్గింది. ఇద్దరు ఉలిక్కిపడ్డారు. తారను చూసి షాక్ అయ్యారు. వెంటనే ఇద్దరు దూరం జరిగి లేచి నిలబడ్డారు. తార ఇద్దరిని మార్చి మార్చి చూసి అతన్ని చూసి నువ్వా అంది. వామ్మో వామ్మో, ఎంత మోసం ఎంత మోసం, మన వెనకాల ఇంత కుట్ర చేస్తున్నారని తెలుసుకోలేదే తార అన్నది గీత. ఏమో, ఎంత అమాయకంగా నటించావు నంగనాచిలా అన్నది తార. తార అది తన తప్పు ఏమీ లేదు, నువ్వుండు, నేను నీతో మాట్లాడడం లేదు, నిన్ను ఎంతగా నమ్మానే, నువ్వు ఇలా చేస్తావని అస్సలు అనుకోలేదు అన్నది తార. తార అది కావాలని చేయలేదు, అలా జరిగిపోయింది అన్నది ఆమె. కావాలని చేయలేదా ఏంటమ్మా, అలా జరిగిపోయిందా? వామ్మో తారా, విన్నావా ఏం మాట్లాడుతుందో? మాటలు బాగా నేర్చింది చిలక, మహా బాగుగా పలుకుతుంది అన్నది గీత. వింటున్నా వింటున్నా అని ఆమె వైపు చూస్తూ
నువ్వు ఇలా చేస్తావని కలలో కూడా అనుకోలేదే. ఆమె సారీ తారా అన్నది. ఆహా, చేయాల్సిందంతా చేసి ఇప్పుడు సారీ చెప్తే సరిపోతుందా అన్నది గీత. మరి ఏం చేయాలో చెప్పండి. నిన్ను మాట్లాడొద్దన్నానా? చేసిన తప్పు అందరూ ముందు ఒప్పుకోవాలి అన్నది గీత. ప్లీజ్ గీత, అలా వద్దు. తప్పు చేసినప్పుడు లేదా అన్నది తారా. ఇప్పుడు మేము ఏం తప్పు చేశాం? మేమిద్దరం ప్రేమించుకుంటున్నాం, ఇది కూడా ఒక తప్పేనా అన్నాడు సీరియస్గా అతను. హలో, ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు? నీకంత సీన్ లేదు, కొంచెం తగ్గు అన్నది గీత. ఆమె అతనితో, ప్లీజ్ నువ్వు మాట్లాడద్దు, ప్లీజ్ తారా, ప్లీజ్ ఈ ఒక్కసారికి ఎక్స్క్యూజ్ చేయవే. గీత తారా ఒకరినొకరు చూసుకున్నారు. తర్వాత వాళ్ళ వైపు సీరియస్గా చూశారు. వాళ్ళిద్దరూ గీత తారా ఏం చెబుతారా అని వాళ్ళ వైపే చూస్తున్నారు. గీత తారా ఒక్కసారిగా గట్టిగా పడి నవ్వుతారు. వాళ్ళిద్దరికీ వాళ్ళు ఎందుకు నవ్వుతున్నారో ఏమీ అర్థం కాక వాళ్ళనే చూస్తారు. ఇంకెవరండి, మన క్యూట్ కపుల్ అనన్య గౌతమ్. భయపడ్డారా? ఆ మాత్రం జలక్కివ్వకపోతే ఎలా మీకు అన్నది గీత. అనన్య, అసలు కొంచెం కూడా అనుమానం రాకుండా ఇద్దరు ఎంత బాగా నటించారు అన్నది తారా. తారా, అనన్య మేడం అని ఈయన గారు రావడం, ఈవిడేమో చెప్పండి డాక్టర్ అంటూ ముఖ పరిచయం లేని వాళ్ళలాగా మాట్లాడుకుంటుంటే మనమేమో వెర్రి మాలోకల్లాగే చూసేవాళ్ళం కదా అన్నది గీత. అవునే, మనల్ని పిచ్చోళ్ళని చేశారే వీళ్ళు. అనన్య చెబుదామని అంది తారా. కానీ నేనే ఇప్పుడే వద్దు అన్నాను అన్నాడు గౌతమ్. ఎందుకో? ఒకేసారి పెళ్ళై పిల్లలు పుట్టాక వాళ్ళ బారసాలకు చెబుదామని అనుకున్నారా? లేకపోతే వాళ్ళకి పెళ్ళిళ్ళయి వాళ్ళ పిల్లల బారసాలకు చెబుదామనుకున్నారా? అయినా అది చెబుతానంటే నీకేంటి ప్రాబ్లం అన్నది తారా. అది అని గౌతమ్ ఏదో చెప్పబోయేంతలో, చెప్పు, ఏంటి అమ్మాయిలా అంత సిగ్గుపడుతున్నావు? నువ్వు సిగ్గుపడడం చూస్తే సిగ్గుకే సిగ్గేస్తుంది. నువ్వు అట్ట మెలకలు తిరగమాక గౌతమ్ బాబు. ఎక్కడైనా పట్టేస్తే మా అనన్య పాపం అన్యాయం అయిపోతుంది అని వేడిపిస్తుంది గీత. గీత, నువ్వుండు, ఊరికే తెగ రెచ్చిపోమాక. అది కాదు తారా, నువ్వు శ్రీ కలిసి హ్యాపీగా ఉన్నప్పుడు చెప్పొచ్చు కదా అని అన్నాడు గౌతమ్. ఒకవేళ మేము జీవితాంతం కలవకపోతే అసలు చెప్పరా అన్నది తారా. అలా ఎందుకు అవుతుంది? మీరిద్దరూ తప్పక కలుస్తారు అన్నాడు గౌతమ్. అది ఈ జన్మలో జరగదు. జరగని వాటి గురించి నాకు అస్సలు లేవు. తన కళ్ళు నీళ్లతో నిండిపోయాయి. అంతే. అనన్య గీత వచ్చి తారని హక్ చేసుకున్నారు. అనన్య అయితే ఏడ్చేసింది. పిచ్చి పిల్ల, ఎందుకు ఏడుస్తున్నావు? ఇప్పుడేమీ కాలేదుగా, లే వెళ్దాం, పద గౌతమ్. వంశీ, కిరణ్ కూడా మిమ్మల్ని వెతుకుతున్నారు అంటూ కళ్ళు తుడుచుకుంది తారా. అమ్మో, వాళ్ళకి తెలిస్తే నన్ను మామూలుగా ఆడుకోరు. నాతో ఫుట్బాల్, కబడ్డీ, క్రికెట్ అన్నీ ఆడేస్తారు అన్నాడు గౌతమ్. ప్లీజ్ తారా, వాళ్ళకేమీ చెప్పొద్దు అన్నది అనన్య. ఈ రోజు కాకపోతే రేపైనా తెలియాలిగా అన్నది తారా. అప్పుడు చూద్దాంలే తారా, ఇప్పుడు మాత్రం చెప్పొద్దు, ప్లీజ్ ప్లీజ్ అన్నాడు గౌతమ్. కానీ ఒక కండిషన్, మీ లవ్ స్టోరీ మాకు చెప్పాలి. మీకు నేను చెబుతాలే తారా, ఇప్పుడు ఈ గండం నుండి తప్పించు, తర్వాత నువ్వు ఎలా చెబితే అలా, సరేనా అన్నది అనన్య. పని పూర్తయ్యాక మాట తప్పితే అన్నది గీత. గీత, నువ్వు ముందు నోర్ముయ్ అన్నది అనన్య. ఆపండి, వంశీకి ఫోన్ చేయని, వాడు టెన్షన్ పడుతుంటాడు అని వంశీకి ఫోన్ చేసి అనన్య కనిపించింది. మీరు రూమ్కి వచ్చేయండి, మేము వచ్చేస్తాం అని చెప్పింది తారా. వద్దు, మేము ఇక్కడ జంక్షన్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటాం, వచ్చేయండి అన్నాడు వంశీ. సరే వస్తున్నాం, ఇంకో 5 minutes పదండి, త్వరగా, వాళ్ళు వెయిట్ చేస్తుంటారు అని అందరూ వంశీ, కిరణ్ ఉన్న దగ్గరికి వచ్చారు. గౌతమ్, నువ్వేంటి ఇలా వీళ్ళతో? గౌతమ్ తారా వైపు చూశాడు. అనన్య పేషెంట్ని చూసి ఒక్కటే వస్తుంటే గౌతమ్ కూడా ఎవరినో చూడ్డానికి వెళ్ళి వస్తున్నాడంట. దారిలో అనన్య కనపడిందంట. సో ఇద్దరు కలిసి వస్తుంటే మాకు ఎదురయ్యారులే, అంతేనా గౌతమ్ అన్నది తారా. అంతే అంతే అన్నాడు గౌతమ్. థ్యాంక్స్ తారా. తారకి మాత్రం వినిపించేటట్టుగా చిన్నగా అంది అనన్య. వెయిట్, అంతగా సంతోషపడద్దు, రూమ్కి వెళ్ళాక చెబుతా నీ పని అన్నది తారా. లేట్ అయితే ఫోన్ చేయమన్నానుగా అనన్య అన్నాడు వంశీ. చేద్దామని అనుకునే లోపే గౌతమ్ గారు కనిపించారు. సర్లే, మీరు కూడా బిజీగా ఉంటారేమో అని చేయలేదు అన్నది అనన్య. ఏం యాక్టింగ్ ఎరగదీస్తున్నావు కదే అన్నది గీత. అనన్య గీత వైపు సీరియస్గా చూసింది. పదండి, రూమ్కి వెళ్ళాక మాట్లాడుకుందాం. అందరూ ఇంటికి వచ్చి రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చారు. అప్పటికే అందరూ భోంచేసి ఎవరి రూమ్లో వాళ్ళు ఉన్నారు. వీళ్ళు కూడా భోంచేసి రూమ్కి వెళ్ళారు. తారా బెడ్ మీద కూర్చుని చెప్పండి అనన్య మేడం అన్నది. నాకు నిద్ర వస్తుంది అన్నది అనన్య. ఇప్పుడు కానీ చెప్పలేదనుకో నీ పీక పిసికి చంపుతా అన్నది గీత. తప్పదా అని దీనంగా చూసింది అనన్య. గీత, తారా తప్పదు, చెప్పాల్సిందే అని అనన్య చెవులో గట్టిగా అరిచారు.
రెండు చెవులు మూసుకొని అబ్బబ్బా చెబుతానే చంపద్దు అని చెప్పడం స్టార్ట్ చేసింది అనన్య. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.